అసలు పిండం అంటే ఏంటిదై అంటే మరి పిండి లోపల వరిపిండి లోపల పంచామృతములు కలిపి తిరలంటే కొన్ని నువ్వులు పోసి 3 ముద్దలు విసికి అయ్యగారు అక్కడ పెడతాడు ఆకు లోపల. ఆ 3 ముద్దల పేరేంది? ఒకటి అండాండం, ఒకటి బ్రహ్మాండం, ఒకటి పిండాండం. అండం అంటే గుడ్డు, గుడ్డు వలుగుతే గుడ్డులకెళ్ళి వచ్చింది బ్రహ్మాండం అంటే ఈ మట్టి, మట్టిలోకెళ్ళి వచ్చింది ఈ పిండాండం అంటే శరీరం. అందుకే కొంతమంది అంటారు కడుపులో పిండం తిరుగుతుందా అంటారు. పిండం అంటే బిడ్డ ఈ బ్రహ్మాండం నుంచి వచ్చిందే పిండాండం. ఈ మనిషి చచ్చిపోతాడు, మనిషి చచ్చిపోతే బిడ్డ చెత్తను గాల పెడతావు, జీవుడు ఉంటాడు. ఈ జీవునికి మళ్ళా కొత్త శరీరం దొరకాలంటే కొడుకు పిండ ప్రదానం చెయ్యాలి. మీకు మంచిగా అర్థం కావాలంటే ఇళ్ళ నేను బిడ్డ ఎరకలి కూడా కథకత్తన్నని తెల్లగా మల్లె పూల బట్టలు విండుకొని తొడుక్కొని వచ్చిన 4 చూస్తారని తెల్లారినాక వాసన పట్టిందని ఇడిచి బందుకు వారెత్తా. స్నానం చేసినాక అయితే బరివాతుండే కదా మల్లోటి తొడుక్కుంటా కదా. అదే ప్రకారంగా ఈ చెత్తను గాల పెడతాం, జీవునికి మళ్ళా కొత్త శరీరం రావనంటే కొడుకు పిండ ప్రదానం చెయ్యాలి. అందుకే మరి అటువంటి ఒక్క పిండ ప్రదానం చేస్తారు. రామదాస్ అంతటోడు పాట పాడిండు. అందుకే మీరు రామదాస్ సినిమా చూడవచ్చు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయమే అన్నాడు. అందుకే ఈ యొక్క అండాండానికి బ్రహ్మాండానికి, బ్రహ్మాండం నుంచి పిండాండానికి సంబంధం ఉంటది. ఎందుకంటే ఈ బ్రహ్మాండానికి పిండాండానికి బాగా సంబంధం ఉంటది. నీకు దూపైంది అనుకో, ఈ బ్రహ్మాండములకి వెళ్ళి నీళ్లు రావాలి, ఈ మట్టిలోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి ఆ బ్రహ్మాండంలో వచ్చిన నీళ్లు పిండాండంలో వస్తాం. ఇల్లు ఎక్కువైనాయి అనుకో, మూత్రం వస్తుందని మళ్ళీ విసర్జించితే మళ్ళీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోతుంది. మనిషి కూడా గంతే, ఈ భూమిలోకి వెళ్ళి వచ్చిన శరీరం ఈ మట్టితోటి వచ్చింది, మళ్ళీ కొన్నాళ్ళకు మట్టిలో కలిసిపోతుంది. అది ఒక ఆనాడు కొడుకులు 3 వద్దుల్లా 5 వద్దుల్లా 9 వద్దుల్లా పక్షికి పెట్టి మరి ఆనాడు కేశఖండన వేయించుకొని శినకర్మ చేసి 9వ రోజు నాడు అటువంటి బంధువుల వినిపించి బ్రాహ్మణుల వినిపించి